ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. దట్ విచ్ దో హ్యాస్ ప్రేడ్ టు మీ ఐ హ్యావ్ హర్డ్. నీవు కూడా దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనను దేవుడు తప్పక అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు, తప్పక నీ ప్రార్థన విషయంలో సహాయమును అందిస్తాడు. హిజ్కియా అష్షూరు రాజైన సన్హెరెబు విషయంలో ఎంతో భయపడిపోయి దేవునికి ప్రార్థించాడు. ఆ రాజు చేతి నుండి నన్ను, నా దేశాన్ని రక్షించుమని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అతని రాజ్యమును రక్షించాడు. మనము కూడా హిజ్కియా వలె దేవుని యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీ సమస్యను గూర్చి ప్రార్థించినట్లయితే హిజ్కియాకు సహాయం చేసి అతని ప్రాణమును, అతని దేశమును రక్షించిన దేవుడు నిన్ను రక్షించలేడా? నీకు వచ్చిన ఆపదను తొలగించలేడా? నీకు కలిగిన సమస్య నుండి నిన్ను తప్పించలేడా? హిజ్కియా ప్రార్థించగా ప్రార్థన విన్న దేవుడు ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాడు. ఒక్క దూత చాలు దేవుడు సెలవీయగా మన సమస్యను తీర్చడానికి. ఒక్క రాత్రిలోని అన్ని వేల మందిని హతమార్చాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన చేయలేని కార్యం అంటూ ఏదైనా ఉన్నదా? అంత పెద్ద సమస్య నుండే దేవుడు వారిని తప్పించాడు, మరణము నుండి విడిపించాడు, ఆ దేశ రాజ్యమును కాపాడాడు, ఆ రాజు చేతి నుండి వారి ప్రాణాలను రక్షించాడు. మనము కూడా మనకు వచ్చిన సమస్యను బట్టి ప్రార్థిస్తే తప్పక నీ ప్రార్థనను ఆలకించి నీకున్న సమస్య అది ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా చిన్నదైనా సరే, దానిని సమర్థించడానికి, దానిని సరి చేయటానికి మన దేవుడు సమర్థుడు. విశ్వాసంతో ఆయన పైన నమ్మకంతో ప్రార్థించాలి. ప్రార్థనతోనే సమస్తమైన కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఆయన నీకును నాకును సహాయము చేసి మన ప్రార్థనను అంగీకరించి మన ప్రార్థనలో ఉన్న సమస్యలను దేవుడే తీర్చునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయన, మా అందరితోటి మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, ఎవరైతే మీ ఎదుట నాయన ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను తప్పక అంగీకరించి, వారి ప్రార్థనను ఆలకించి, వారి ప్రార్థనకు జవాబును, వారి సమస్యను తీర్చుదును అని వాగ్దానము చేసిన దేవా నీకు వందనాలు. ఎంతోమంది ఎన్నో సమస్యల కోసం నిన్ను ప్రార్థిస్తున్నారయ్యా. మా ప్రార్థనలు అంగీకరించి మా సమస్యలను తీర్చండి తండ్రి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.